ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనములు. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సర్వోన్నతమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సువార్త అనేటువంటిది ఈ రోజుల్లోనో లేదా యేసుక్రీస్తు వారి తర్వాతనో ప్రారంభించబడినటువంటిది కాదు. ఈ సువార్త అబ్రహాము దగ్గరే తెలియపరచబడినది. ఏంటి ఆ సువార్త అనంటే, అబ్రహాము గారిని పిలిచినప్పుడు దేవుడు ముందుగా సమస్తాన్ని చూడగలిగినటువంటి శక్తిమంతుడు. ఆయన లేఖనములను చూడగలరు, రేపేం జరుగుతుందో చూడగలరు, నెక్స్ట్ ఇయర్ ఏంటో చూడగలరు. సమస్తము ఆయన చూడగలిగిన భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి అబ్రహాము గారిని పిలిచినప్పుడు అన్యజనులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుదురు. ఇది సువార్త. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన పేదవాడు కాదు, ఆయన దరిద్రుడు కాదు, ఆయన ధనవంతుడుగానే ఉన్నారు, సమృద్ధి కలిగే ఉన్నారు. మరి పిలిచినప్పుడు ఆయన దేవుని యొక్క మాటకు విధేయుడై తన సమస్తాన్ని విడిచిపెట్టుకొని దేవునిని వెంబడించారు కనుక, యేసుప్రభువు అని నమ్మారు కనుక అది అతనికి నీతిగా ఎంచబడినది. ఆయనకు ఏ కొదువు ఉందో ఆ కొదువును దేవుడు సంతృప్తిపరిచి ఆశీర్వదించారు. దేవుని బిడ్డలారా, సువార్త ఆశీర్వాదము అనంటే నీతిమంతులుగా తీర్చబడమే. అబ్రహాము గారి ద్వారా అంటే ఈ లోకంలో ఉండే జనులందరూ కూడా దేవునిని గుర్తెరగాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. ఈ ఆశీర్వాదానికి మించినటువంటి ఆశీర్వాదము ఈ ప్రపంచములో, సృష్టిలో ఏది కూడా లేదు. తర్వాత మనిషికి ఏమి కావాలో సమస్తాన్ని ముందుగానే ఏర్పాటు చేసిన దేవుడు. అందుగురించే ప్రభువారు అంటూ ఉంటారు, మీరు అడుగక మునిపే మీ అక్కర్లేంటో నేను ఎరిగినటువంటి దేవుడను అని. కానీ మన జీవితాల్లో మనం మాత్రం అడుగుతూ ఉంటాం. మంచిదే, ప్రార్థించడం మంచిదే ప్రియదేవులు. కానీ జాగ్రత్తగా గమనించండి, విశ్వాసము ఎవరైతే కలిగి ఉంటారో యేసు ప్రభువు మీద నీతిమంతులుగా మమ్మల్ని తీర్చగలిగిన దేవుడు అని, నిత్యరాజ్యానికి చేర్చగల దేవుడు అని, ఆయనే జీవమని, మార్గమని, సత్యమని ఎవరైతే విశ్వాసముగా ఉంటారో వారందరూ కూడా అబ్రహాము వలె, అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీరు కూడా తప్పక ఆశీర్వదించబడుతారు. ఏ రీతి అయిన ఆశీర్వాదం అనంటే, అబ్రహాము నీతిమంతునిగా తీర్చబడ్డారు, మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడతాము. ఈ లోకములో కొద్దిపాటి సమయం ఉండేటువంటి ఈ లోకములో మనము ఊహించేటువంటి ఆశీర్వాదాల కంటే కూడా అబ్రహాము గారు ఏ విధముగా దేవునితో కూడా యుగయుగములు ఉండేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నారో ఆ ఆశీర్వాదము ప్రతి బిడ్డ కూడా పొందుకోవాలని, విశ్వాసము ద్వారా ఇది సాధ్యమని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా మీరు విశ్వాసముగా కష్టములో, వ్యాధిలో, బాధలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందిలో దేవునిని వెంబడిస్తూ ఉన్నట్లయితే ఈ అబ్రహాము గారితో కూడా మీరు కూడా ఆశీర్వదించబడతారు. ఈ లోకంలో కావలసినవి దేవుడు సమకూరుస్తారు. వీటికన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది నిత్యరాజ్యం అనేటువంటి, ఎప్పుడు యుగయుగములు దేవునితో ఉండేటువంటి ఆ ఆశీర్వాదము ఊహించనటువంటిది, వెలపెట్టలేనటువంటిది, దేవుని బిడ్డలారా, నశింపలేనటువంటిది, అక్షయమైనటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదము మీరందరూ కూడా పొందుకుంటారు.
దాని గురించి మీరు పిలువబడ్డారు, దాని గురించి మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, మీరు ఆశీర్వదించబడిన వారు. అనేక మంది అన్యజనులు మీ ద్వారా మీరు నీతిమంతులుగా బతుకుట ద్వారా అనేకులు ప్రభు దగ్గరకు వచ్చి వారు కూడా ఆశీర్వదించబడతారు. ఈరోజు ప్రభుని నమ్ముకున్నటువంటి వారు కార్లు కొన్నాము, పొలాలు కొన్నాము, స్థలాలు కొన్నాము, బిల్డింగ్లు వచ్చాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చాయి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. మంచిదే, పొందుకోవాలి కూడా, మంచిదే. కానీ వాటన్నింటికంటే కూడా ఎంతవరకు ప్రభువు యందు భయభక్తులు కలిగి, నీతి కలిగి, వాక్యములో ఎదుగుతూ, ప్రార్థనలో, ఆరాధనలో, ఉపవాసములో, సహకరించడములో, పరిచర్యకు సహకరించడంలో ఎదుగుతున్నామని గమనించుకోవాలి ప్రతి బిడ్డ కూడా. ఎవరైతే ఆ విధంగా గమనిస్తూ ఉంటారో వారు నిజముగా ఆశీర్వదించబడిన వారు. ఎవరైతే దేవునికి సాక్షులుగా ఉంటారో వారు దీవించబడిన వారని ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలం మీద విశ్వాసం ఉందా, లేదంటే అద్భుతాల మీద, ఆశ్చర్యకార్యాల మీద, నువ్వు చేసేటువంటి ప్రార్థనల మీద నాకు దేవుడు ఇస్తాడని ఈ విశ్వాసంలో ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? అది ప్రారంభం మాత్రమే. ఈ విశ్వాసంలో ఉంటే నువ్వు పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందనంటే, నా దేవుడు నాకు నిత్యరాజ్యాన్ని సిద్ధపాటు చేసి ఉన్నారు, ఆయనతో కూడా నేను యుగయుగములు ఉండబోచు ఉన్నాను, ఆ ఆశీర్వాదం నేను ఖచ్చితంగా పొందుకోవాలి, ఈ లోకంలో ఎటువంటి స్థితులైనా నేను ఎదుర్కొంటానని ఆ పరిపూర్ణతలోనికి వస్తారు. చూసారా, వారు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వారు. వారు అబ్రహాముతో కూడా దీవించబడతారు. లేదంటే మధ్యలోనే పడిపోవచ్చు. ఎందుకంటే ప్రార్థన చేసాము, విశ్వాసం ఉంచాము, ఎన్నో సహాయాలు చేసాము, పరిచర్యకు సహకరించాము, కానీ మా జీవితాలు ఎలా ఉన్నాయి, ఇదిగో మాకు నష్టమే కలుగుతుంది, లాభం కలగడం లేదు అని ఒకవేళ ఎవరైనా వెనుక తిరిగి వెళ్ళిపోతే వారు శ్రేష్టమైన దాన్ని కోల్పోతారు. అశాశ్వతమైనటువంటి లోకాన్ని మాత్రం పొందుకోవచ్చేమో. ఈ లోకంలోని కలిసిపోయిన తర్వాత అన్యాయం, అక్రమాలు మొత్తం అవన్నీ చేసి సంపాదించుకోవచ్చేమో, కానీ నిత్య రాజ్యాన్ని మాత్రం సంపాదించుకోలేరు. అబ్రహాము గారితో ఆశీర్వదించబడలేరు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, విశ్వాసము కలిగి ఉండండి, మీరు అబ్రహాము వలె ఆశీర్వదించబడతారని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. అబ్రహాము ఆశీర్వదించబడితే తన బిడ్డలు ఆశీర్వదించబడ్డారు, తన మనవాళ్ళు ఆశీర్వదించబడ్డారు, తమ వంశాలు ఆశీర్వదించబడ్డాయి. ఖచ్చితముగా ప్రతి సమస్తము కూడా అబ్రహాము గారికి సంబంధించిన ప్రతిదీ కూడా దీవించబడినది. మీరు కూడా దీవించబడతారు అన్ని విధముల. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా మొట్టమొదటిగా మీ మీద అయ్యా నీతిమంతులుగా మంచి విశ్వాసము కలిగి ఉండుటకు సహాయం చేయండి అయ్యా. దేవా పరిశుద్ధుడ, విశ్వాసం అనంటే నాయన ప్రభువా పరిశుద్ధుడ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అన్నారు ప్రభువా పరిశుద్ధుడ. కనిపించేటువంటివి కాదు నాయన, కనిపించినటువంటి వాటి కొరకు విశ్వాసము కలిగి బిడ్డలు జీవించుటకు సహాయము చేయండి అయ్యా. అబ్రహాము వలె ప్రతి బిడ్డ దీవించబడుదురుగాక, సమృద్ధిగా దీవించబడుదురుగాక. అబ్రహాముకున్న కొరతను తీర్చారయ్యా. గర్భఫలం లేదు, గర్భఫలం ఇచ్చారు ప్రభువా. మీరు సహాయము చేయండి. మీ బిడ్డలు నీతిమంతులుగా బ్రతుకుచూ ఉండగా గర్భఫలములను దయచేయుదురుగాక. మంచి ఉద్యోగములు, మంచి వ్యాపారములను అభివృద్ధి పరిచి ఆశీర్వదించుదురుగాక. వారి ప్రయత్నాలను సఫలపరచుదురుగాక. మీరే సహాయము చేసిన ఆయన అయ్యా తండ్రి ప్రభు, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అబ్రహాము వలె దీవించమని ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నాం నాయన. ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా తండ్రి. బాధలో వేదనలో ఉన్న కుటుంబాలకు ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మీరే సహాయము చేయండి ప్రభువ. అయ్యా తండ్రి ప్రభు, వారికి నాయన బలాన్ని దయచేయండి నాయన. ఎవరైతే అస్వస్థలో బాగులేక ఉన్నారో ప్రభువ, అనారోగ్యంతో పడి ఉన్నారో తండ్రి, వారిని లేవనెత్తుదురుగాక, స్వస్థత దయచేయుదురుగాక, కుటుంబంలో సమాధానము కలిగించుదురుగాక, మీరే సమృద్ధి పరచుదురుగాక. యేసయ్యా నీ నామమున అడుగుచున్నాం తండ్రి, మా పరలోకపు తండ్రి, యేసునామమున అడుగుచున్నాం ప్రభువా. సహాయము చేయండి అయ్యా. బిడ్డలను అబ్రహాము వలె దీవించండి నాయన. ఏ కొదువ లేకుండా సమృద్ధి పరిచి సంతృప్తి పరచమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా, కామెంట్ ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ని ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మా కొరకు, మన మినిస్ట్రీ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా, సొంత మందిరమును దేవుడు అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్.